అందనీయకుండా చూస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలని భావిస్తున్నారు. మన వంశీది అంతే జరిగింది. అట్లాగే అతని పేరేంటి నందిగం సురేష్ది అట్లాగే జరిగింది. అంటే వాళ్ళ హ్యూమిలియేషన్ మానసికంగా కుంగిపోవటం ఒకటి కావాలి. రెండవది వాళ్ళకి బలహీన పడిపోవాలి, ఆరోగ్యం బలహీన పడిపోవాలి. ప్రత్యక్షంగా కొడతేను చంపితేను ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. వాళ్ళకున్న హక్కు అందనీయకుండా చేయటం ఇక్కడ తెలివిగా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి బాగాలేదని కానీ హాస్పిటల్లో అన్ని రోజుల పాటు ఉంచారే, 90 రోజులు 80 రోజులు బెయిల్ వచ్చేదాకా ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. కానీ ఏమైంది మరి? వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి, హాస్పిటల్ కూడా పొద్దున్న తీసుకెళ్తే గంటలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే యంత్రాంగం ఆ రోజున ఈ రోజున వీళ్ళకి అనుకూలంగానే పనిచేస్తుంది. వ్యవస్థీకృత యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అది వ్యవస్థీకృత యంత్రాంగం. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళని మానసికంగా కుంగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.